అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. తన వ్యాఖ్యలు అపార్థానికి దారి తీశాయని, అందుకే వాటిని రికార్డుల నుంచి తొలగించాలంటూ విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన విజ్ఞప్తిని స్వీకరిస్తున్నామన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. విషయాన్ని స్పీకర్కు చెబుతామన్నారు డిప్యూటీ స్పీకర్. మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారి చేసిందనే అభిప్రాయం కలిగింది. కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను. తప్పకుండా మీ అభ్యర్థనని స్పీకర్ గారికి విన్నవించి తదుపరి చర్యలు తీసుకుంటాం. సముచితమైన నిర్ణయమే. మీ అభిప్రాయాన్ని తప్పకుండా గౌరవిస్తామని చెప్పి సభకి తెలియజేస్తాను. ధన్యవాదాలు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. రైట్ అశోక్, అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యల పట్ల నిజంగా ఒక స్టార్ వార్కి దారితీసింది, తర్వాత ఫ్యాన్స్ మధ్య కూడా గొడవలకి దారితీస్తుందా అనుకున్నంత సిచ్యువేషన్ అయితే నెలకొంది. సో రైట్ నో కామినేని శ్రీనివాస్ అయితే తన మాటల్ని రికార్డ్స్ నుంచి తొలగించాలంటూ స్పీకర్కు విజ్ఞప్తి చేసుకున్నారు. సో ఏ విధంగా ఉండబోతాయి పరిణామాలు అనుకోవచ్చు? దీంతో ఈ వివాదం ఇక్కడితో సద్దుమణుగుతుంది అనుకోవచ్చా? ఎస్, ఈ డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం ఉన్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే గత 4 రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో బేసిక్గా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేయటమో, ప్రభుత్వాన్ని ప్రశ్నించడమో, విమర్శించడమో రకరకాల జరుగుతుంటాయి. ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. వాద ప్రతిపాదనలు అనేవి అసెంబ్లీలో సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి ప్రతిపక్షం లేదు, ప్రతిపక్షం అనేది అటెండ్ కాలేదు. కానీ అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలే ప్రతిపక్షం మాదిరిగా వ్యవహరిస్తూ సొంత పార్టీ పైన, ప్రభుత్వం పైన విమర్శలు చేసే పరిస్థితి రావటం, దానివల్ల పార్టీకి అంటే కూటమి ప్రభుత్వానికే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో నిన్న సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ పరిణామాలన్నిటిపైన కూడా చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. పర్టికులర్గా కొంతమంది ఎమ్మెల్యేలు మొన్న పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించినా లేకపోతే విమర్శించినా బోండావమ్మ, అట్లాగే ఒక సిఐ ట్రాన్స్ఫర్కి సంబంధించి తీవ్రమైన ఆరోపణలు చేసిన బొజ్జల సుధీర్ రెడ్డి, అట్లాగే శ్రీకాకుళానికి సంబంధించిన ఇసుక వ్యవహారంలో కోన రవికుమార్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులను నిలదీసే ప్రయత్నం చేయటం, లా అండ్ ఆర్డర్కి సంబంధించి మీరు ఫెయిల్ అయ్యారు అన్నట్టుగా చెప్పడం, మంత్రులు పనిచేయటం లేదని చెప్పడం, ఏకంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి డిప్యూటీ సీఎం గారు అందుబాటులోనే ఉండట్లేదని చెప్పడం, ఇలాంటి కామెంట్స్ అన్నీ కూడా ఎంటైర్ తెలుగు రాష్ట్రాల్లో చాలా నెగిటివ్గా పోవటం, పర్టికులర్గా తెలుగుదేశం పార్టీకి జనాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తడం. అంటే ఎమ్మెల్యేని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లో పార్టీ ఉంది. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ఇలా మాట్లాడేస్తే వాళ్ళ పార్టీని వాళ్లే డ్యామేజ్ చేసుకుంటున్నారు, వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్లే డ్యామేజ్ చేసుకుంటున్నారన్న విమర్శలు వచ్చిన నేపథ్యంలో నిన్న సీఎం చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ కూడా పిలిచి మీటింగ్ పెట్టి చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఆగ్రహాన్ని వ్యక్తం చేసి 1-to-1 పిలిచి మీరేమైనా సమస్యలు ఉంటే డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చి మాట్లాడాలి, కానీ ఈ విధంగా అసెంబ్లీలో నిలదీయటమో లేకపోతే అసెంబ్లీలో విమర్శించడమో, తప్పు పట్టడం లాంటివి చేస్తే ఏం సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్నారు అనే కోణంలో ప్రతి ఒక్కరిని కూడా పిలిచి వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇలాంటివి రిపీట్ అయితే భవిష్యత్తులో ఉపేక్షించేది లేదని కూడా ఆ ఎమ్మెల్యేల విషయంలో కొంత కటువుగానే చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇంతటి వివాదానికి మూల కారణం ఒకటి, పర్టికులర్గా ఎమ్మెల్యే బాలకృష్ణ లేచి నిలబడి అసెంబ్లీలో మాట్లాడటానికి దానికన్నా ముందు జరిగిన పరిణామం, మాజీ మంత్రి కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ బీజేపీ ఎమ్మెల్యే ఆయన రైజ్ చేసి తన నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించే అంశంలో గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఫెయిల్ అయ్యారనో, పట్టించుకోలేదనో, లేకపోతే సమస్యలు అలాగే ఉండిపోయాయనో, నిర్లక్ష్యంగా వ్యవహరించారనో ఇవన్నీ చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. అలా ప్రశ్నించే క్రమంలో అసలు సంబంధం లేని అంశాన్ని, అంటే ఇప్పుడున్న సమస్య కాదది, అప్పుడెప్పుడో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2022లో సినిమా ఇండస్ట్రీ టికెట్ రేట్లకు సంబంధించి జరిగిన వివాదం, అప్పుడున్న పేరు నాని మంత్రి వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పిలిపించి మాట్లాడిన సందర్భంలో ఆయన మిగిలిన వాళ్ళని పట్టించుకోలేదని, అవమానించారని, చివరి చిరంజీవి గారు ఏదో గట్టిగా మాట్లాడితే ఆ తర్వాత ఆయన పిలిపించారని, ఇట్లా రకరకాలుగా ఉన్నవి లేనివి మొత్తం మీద సంబంధం లేని అంశం మాట్లాడారు. నిన్న నిజానికి గతంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య అసెంబ్లీలో చర్చకు రాలేదు, సినిమా టికెట్ల రేట్లకు సంబంధించి సమస్య ప్రస్తుతం లేదు, పోనీ సినిమా ఇండస్ట్రీ ఏమైనా ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుందంటే అది కూడా లేదు. అసలు సంబంధం లేని అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు చిరంజీవి ప్రస్తావన రాగానే బాలకృష్ణ లేచి నిలబడి ఆయన కొన్ని కామెంట్స్ చేయటం, ఎవడో గట్టిగా అడగలేదు, ఏదో చిరంజీవి గట్టిగా అడిగితే దిగొచ్చారంట అంటూ కొంత వ్యంగ్యంగా ఆయన మాట్లాడటం, అదే క్రమంలో ఆ సైకోగాడు అంటూ
జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అసెంబ్లీలో శాసనాలు తయారు చేసే ఒక అసెంబ్లీలో, అంత పవిత్రమైన అసెంబ్లీలో ఒక మాజీ సీఎంను పట్టుకుని సైకోగాడు అంటాం. అదే క్రమంలో కామినేని గారిని వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడుతూ చివరిలో నాన్సెన్స్ అంటాం. ఎందుకంటే బాలకృష్ణ కంటే వయసులో కామినేని శ్రీనివాస్ పెద్ద వ్యక్తి అయినా కూడా ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి, దాదాపు 40 ఏళ్లకు పైగా బీజేపీలో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తిని నాన్సెన్స్ అంటూ బాలకృష్ణ అంటాం, జగన్మోహన్ రెడ్డిని సైకో అంటాం. ఇవన్నీ కూడా జనాల్లోకి చాలా దారుణంగా వెళ్ళాయి. జనాలందరూ కూడా ఒక విధంగా తప్పుపట్టే విధంగా పోయాయి. తెలుగుదేశం పార్టీని, పర్టికులర్గా ఎమ్మెల్యే బాలకృష్ణ తీరుని, కామినేని శ్రీనివాస్ తీరుని విమర్శించే పరిస్థితి వచ్చింది. ఇంతలా మాట్లాడుతుంటే, సైకోగాడు ఉంటుంటే స్పీకర్ కనీసం ఎందుకు కంట్రోల్ చేయట్లేదంటూ ప్రశ్నలు తలెత్తాయి. ఇంటర్నల్గా తెలుగుదేశం పార్టీలోని విపరీతమైన చర్చ వచ్చింది. సోషల్ మీడియా మొత్తం మారుమోగిపోయింది. ఒక విధంగా చాలా డ్యామేజ్ జరిగింది పార్టీకి, పర్టికులర్గా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి చాలా డ్యామేజ్ జరిగింది. పైగా ప్రభుత్వంలోనే భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతమైన తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నారు, కూటమిలో భాగంగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అలాంటి వ్యక్తి సోదరుడు చిరంజీవి అంటే అదే అసెంబ్లీలో డిప్యూటీ సీఎంగా ఉన్న, ప్రభుత్వంలో భాగస్వామి అయిన, సీఎం తర్వాత స్థానం డిప్యూటీ సీఎంది, అలాంటి డిప్యూటీ సీఎం సోదరుడు చిరంజీవిని ఉద్దేశించి వాడెవడు అన్న అర్థం వచ్చేలా ఎవడు మాట్లాడాడు అన్నట్టుగా మాట్లాడటం, అదే చిరంజీవిని కొంత పల్సం చేసి చులకం చేసే విధంగా మాట్లాడటం. వెంటనే అమెరికాలో ఉన్న చిరంజీవి గారు కూడా ఒక లెటర్ రిలీజ్ చేసి ఇదంతా కూడా ఆ రోజు ఇలా జరిగింది అలా జరిగింది నన్ను వ్యంగ్యంగా మాట్లాడటం కరెక్ట్ కాదు అన్న నేపథ్యంలో తను హర్ట్ అయినట్టుగానే కొంత చిరంజీవి గారు రిప్లై ఇచ్చే వివరణ చూసిన తర్వాత ఇంకా విమర్శలు ఎక్కువైపోయాయి. బాలకృష్ణ మాట్లాడిన తీరు, దాన్ని కంట్రోల్ చేయకపోవటం, ఇదంతా తీవ్రమైన విమర్శలు, అసలు లేనిపోయిన అంశం, అసలు అసందర్భమైన అంశం, కావిలేని లేవనెత్తడం, దాని కంటిన్యూషన్గా బాలకృష్ణ మాట్లాడటం, ఆ మాట్లాడే విధానం కూడా హుందాతనం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంతో చాలా డ్యామేజ్ అయింది. ఈ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా నిన్న సీఎం చంద్రబాబు వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడటం, వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే కామినేని శ్రీనివాస్ గారికి కూడా సలహా ఇచ్చారో, సూచన చేశారో, వార్నింగ్ ఇచ్చారో మన క్లారిటీ లేదు. కానీ సీరియస్ అయ్యారు ఆ బాలకృష్ణ అంశం కానీ కామినేని అంశం మీద అనేది మాత్రం ఇవాళ పత్రికల్లో చూసాం. నిన్న జరిగిన రివ్యూలో కొంత సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ డ్యామేజ్ని తగ్గించుకోవడానికి ఇప్పటికైనా దానికి ఒక వివరణ అనేది ఇచ్చేస్తే, అదే అసెంబ్లీ సాక్షి ఎక్కడ అసెంబ్లీలో డ్యామేజ్ జరిగిందో, ఏ అసెంబ్లీలో చిరంజీవి గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడారో, సో అక్కడే వివరణ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ ఆ ఇష్యూని అసలు రైజ్ చేసి మూల కారణమైన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ లేచి నిలబడి నిన్న నేను రైజ్ చేసిన కొన్ని అంశాలు, నేను మాట్లాడిన అంశాలు అపార్థాలకు తావిచ్చేలా అవకాశం కల్పించేలా ఉంది కాబట్టి దాని రికార్డుల నుంచి తొలగించాలని ఆయన అప్పీల్ చేయటం. నిన్న ఈ వివాదం జరుగుతున్నప్పుడు అదే స్పీకర్ స్థానంలో ఉన్న రఘురామకృష్ణరాజు దాన్ని యాక్సెప్ట్ చేయటం, ఇమ్మీడియట్గా మీ అభ్యర్థన పరిగణలోకి తీసుకుని స్పీకర్ అయ్యన్న పాత్రుడి దృష్టికి తీసుకెళ్లి రికార్డులోంచి తొలగిస్తామని చెప్పడం, ఇది డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరైతే మొన్న పవన్ కళ్యాణ్ ఉద్దేశించి తప్పు పట్టేలా అసలు ఆయన అందుబాటులోనే ఉండట్లేదని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పూర్తిగా ఫెయిల్ అయిందంటూ ప్రశ్నించిన బోండావం కూడా బహుశా రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక బొజ్జల సుధీర్ ఒక సీఐ అంశానికి సంబంధించి, సీఐ బదిలీకి సంబంధించి ఏకంగా అసెంబ్లీలో ప్రస్తావించడం అనేది నిజంగా దుర్మార్గమైన అంశం. ఒక నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు, సమస్యలు చాలా వరకు అసెంబ్లీలో ప్రస్తావించవచ్చు, తప్పేం లేదు, ఎమ్మెల్యే రైట్. కానీ ఒక సీఐని నేను ట్రాన్స్ఫర్ చేయమంటే మీరు ఎందుకు చేయలేదు అంటూ రాసి లెటర్ ప్యాడ్లని అయిపోయినాయి అంటూ మాట్లాడటం అనేది అది ప్రభుత్వాన్ని కించపరచడం, ప్రభుత్వాన్ని చులకం చేసి మాట్లాడటం, ప్రభుత్వాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేయటం. కాబట్టి అటు బొజ్జల సుధీర్ రెడ్డి పైన కూడా సీరియస్ అయ్యేది తెలుస్తుంది. సో ఆయన నుంచి ఆయన కూడా వివరణ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది, కోన రవికోరం వివరణ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇక రికార్డుల్లోంచి ఈ అంశాన్ని తొలగించమన్నారు కాబట్టి కామినేని శ్రీనివాస్ రైజ్ చేసిన అంశం రికార్డులను తొలగించినప్పుడు దాని కంటిన్యూషన్ బాలకృష్ణ మాట్లాడారు కాబట్టి బాలకృష్ణ మాట్లాడిన దాన్ని కూడా రికార్డు నుంచి తొలగించే అంశం అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రైట్ అశోక్, మరి జరుగుతున్న పరిణామాలను చూసి బాలకృష్ణ కూడా మళ్ళీ ముందుకొచ్చి తన వ్యాఖ్యల్లో ఆంతర్యం ఏంటి అని మళ్ళీ చెప్పే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఎందుకంటే ఫ్యాన్స్లో ఇంకొక మాట కూడా వినిపిస్తుంది, బాలకృష్ణ గారు చెప్పాలనుకున్న దాన్ని, అంటే సాటి హీరోగా నా పేరు కూడా 9వ లిస్టులో ఉంది, ఏదో ఒక లిస్టులో 9వ నేమ్గా ఉంది కాబట్టి నాకు కూడా అవమానం జరిగింది అన్న ఆంతర్యం ఆయన మాటల్లో ఉంది అన్న ఒక భావన కూడా ఉంది. కాబట్టి మరి బాలకృష్ణ కూడా ఏమన్నా వివరణ ఇచ్చే ఛాన్స్ ఉంటుందా, లేదా ఈ కామినేని వ్యాఖ్యలను రికార్డ్స్ నుంచి తొలగిస్తే ఇక బాలకృష్ణ వ్యాఖ్యలు కూడా తొలగిపోతాయి అనుకోవచ్చు? నుంచి అది ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో. బాలకృష్ణ గారిని వివరణ మమ్మల్ని అడిగే ధైర్యం కూడా బహుశా ఎవరికి ఉండకపోవచ్చేమో. అంటే కామినేని శ్రీనివాస్ గారికి చెప్పి ఆయన చేత చెప్పించవచ్చు, కానీ బాలకృష్ణని కూడా నువ్వు చేసిన వ్యాఖ్యలు తప్పు, దాన్ని సరిదిద్దుకో, లేకపోతే అసెంబ్లీలో దానికి వివరణ ఇవ్వు, నేను చిరంజీవిని ఉద్దేశించి అలా అనలేదని, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అలా అనలేదని, లేకపోతే క్షమాపణ చెప్పే అంశం అంత ధైర్యం బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి ఎవరు చేయరు. సో బాలకృష్ణ నుంచి కూడా అదే అసెంబ్లీలో మళ్ళీ వివరణ ఇస్తారని, క్షమాపణ అడుగుతారని మనమైతే ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు.
అది కామినేని నుంచి సాధ్యమైంది, కానీ బాలకృష్ణ వరకు ఆ అంశం గురించి మరోసారి బాలకృష్ణ రైజ్ చేసి వివరణ ఇచ్చే అవకాశం అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు. ఒకవేళ నిజంగా అలాంటిదే జరిగితే అది శతాబ్దంలో జరిగిన ఒక అద్భుతమే అయి ఉండొచ్చు. రైట్ అశోక్, ఇప్పుడు అధిష్టానం జోక్యంతోనే అంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ అందరినీ పిలిచి కొంతమందిని పిలిచి మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా అసెంబ్లీలో జరగాల్సిన నియోజకవర్గ సమస్యలపైన చర్చించండి, కానీ ఇలాంటి అంతర్గత విషయాలను చర్చించొద్దు అని ఒక వార్నింగ్ లాగా ఇవ్వడం వల్లే ఇదంతా అంటే మళ్ళీ ఇదంతా డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా అనుకోవచ్చా? అన్కంట్రోల్డ్ ఎమ్మెల్యేని కంట్రోల్ చేసుకోవాలని స్థితిలో పార్టీ అధిష్టానం ఉందా అన్న ప్రశ్న తలెత్తింది. పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి కూడా ఈ విమర్శ మొదలవుతోంది. ఏంటిది, ఇష్టం వచ్చినట్టు సొంత పార్టీ ఎమ్మెల్యేలే పర్టికులర్గా డిప్యూటీ సీఎంను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు నిలదీయటం, ఈవెన్ ప్రతిపక్షం ఉన్నా కూడా అంతలా నిలదీయదు, అంతలా డ్యామేజ్ చేయదు. అలాంటిది సొంత పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోనే పొత్తులో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి నువ్వు అసలు అందుబాటులోనే ఉండవు, నీ శాఖ ఫెయిల్ అయింది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫెయిల్ అయింది, ఎవరూ పట్టించుకోవట్లేదు, ఎవరూ పనిచేయట్లేదు అన్నట్టుగా మాట్లాడటం, లేకపోతే ఒక సిఐ ట్రాన్స్ఫర్కి సంబంధించి ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడటం, ఇసుక్కి సంబంధించి ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడటం, ఈ కామినేని శ్రీనివాస్ గారు ఎక్కడో సంబంధం లేని అంశాన్ని మాట్లాడటం, బాలకృష్ణ గారు దాని కంటిన్యూషన్ ఇంకోటి మాట్లాడటం, అంటే ఎమ్మెల్యేల్లో విపరీతమైన స్వేచ్ఛ ఎక్కువైపోయింది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ, ఏది అసెంబ్లీలో మాట్లాడాలన్నా ఏది చేయాలన్నా ఇంకోటైనా పార్టీ అధిష్టానం అనుమతి తప్పనిసరిగా తీసుకునేది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేల సంఖ్య 164 పెరిగిపోవటం, సరే అఫ్కోర్స్ అందులో బీజేపీ ఎమ్మెల్యేలు జనసేన ఎమ్మెల్యేలు కూడా ఉండవచ్చు, మెజార్టీ ఎమ్మెల్యేలు 130 మందికి పైగా టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. సో ఇంతకంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు 230 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఆనాడు కూడా ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా పరిదాడి ప్రవర్తించే పరిస్థితులు లేవు, కానీ అసెంబ్లీలో స్వయంగా ఇలా మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. గతంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సందర్భంలో, ఎన్టీఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో ఇలాగే కొంతమంది భిన్నంగా వ్యవహరిస్తే 15 మంది మీద ఒకేసారి వేటు వేసిన సందర్భాలు కూడా ఉన్న ఎన్టీఆర్ తీసుకున్న సంచలన నిర్ణయాలు ఈ రోజు కూడా గుర్తు చేసుకుంటారు. సో అప్పటి నుంచే పార్టీలో క్రమశిక్షణ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యేలు విపరీతమైన స్వేచ్ఛతో తీసుకుని సొంత పార్టీని, ప్రభుత్వాన్ని, మంత్రులను విమర్శించడం, అసలు మంత్రులు ఎవరు పనిచేయట్లేదు అన్నట్టుగా టార్గెట్ చేసి మాట్లాడటం, పర్టికులర్గా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కావచ్చు, మంత్రి అనిత గారిని ఉద్దేశించి కావచ్చు, ఇంకొంతమంది మంత్రులను ఉద్దేశించి కావచ్చు, వాళ్ళని నిలదీసే క్రమంలో ఈ రకంగా వాళ్ళని తప్పుపట్టే విధంగా వాళ్ళు అసలు పనికిరారు అన్నట్టుగా ప్రవర్తించడాన్ని తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు. అందువల్ల ఇప్పుడు సరిదిద్దే క్రమంలో ఒక్కరొక్కరికి వార్నింగ్ ఇచ్చుకోవడంతో పాటు దాన్ని మొత్తం క్రమశిక్షణ ఒక ఆర్డర్లో పెట్టే క్రమంలో చంద్రబాబు నాయుడు కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యామేజ్ అంటే ఒకటి ఇద్దరికి తగిలింది. ఒకటి సైకోగాడు అంటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని సభా మర్యాదలను ఉల్లంఘించి, సభా హక్కులను ఉల్లంఘించి ఒక మాజీ సీఎంని ప్రస్తుత ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే, అపోజిషన్ లీడర్ కూడా, అలాంటి వ్యక్తిని ఉద్దేశించి అదే సభలో సైకోగాడు అని అంటాం. సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడటం ఇంకో పెద్ద తప్పు. సభలో లేని వ్యక్తుల గురించి సభా హక్కుల ఉల్లంఘన కింద వస్తుంది. సభా మర్యాదలు పాటించి సభలో లేని వ్యక్తుల గురించి ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. పైగా సైకోలు అనే పదాలు ఉపయోగించి ఎప్పుడు కూడా అసెంబ్లీలో మాట్లాడకూడదు. ఇక రెండోది, సభలో లేని మరో వ్యక్తి చిరంజీవి గారిని ఉద్దేశించి అక్కడ డిస్కషన్ రైజ్ చేయటం, ఆయన్ని వ్యంగ్యంగా తప్పుపట్టేలా చేయటం, ఇదంతా కూడా ఏంటంటే చాలా పార్టీ క్రమశిక్షణకి మితిమీరి ఈ విధంగా మాట్లాడినట్టుగా సో అర్థమైపోతుంది జనాలందరికీ కూడా. ఈ నేపథ్యంలోనే బహుశా అటు పవన్ కళ్యాణ్ కూడా కొంత హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. తన సొంత అన్నను ఉద్దేశించి ఈ రకంగా మాట్లాడి తన సొంత అన్న ఈ రకంగా లెటర్ రిలీజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అయ్యో, నేను ఆల్రెడీ సపోర్ట్ చేసిన ఈ పార్టీ ఎమ్మెల్యేని నన్ను పట్టుకుని విమర్శించడం. ఆ రోజు రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయనకు మద్దతు పలకడానికి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ రోజు మద్దతు పలికి బయటకు వస్తున్న సందర్భంలో నారా లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వీరు ముగ్గురు కూడా నడుచుకుంటూ వచ్చి మీడియాతో మాట్లాడారు రాజమండ్రి సెంట్రల్ జైలు గేట్ ఎదురుగా. నేను బేషరతుగా టీడీపీకి మద్దతు పలుకుతున్నాను, ఇక నుంచి ఆ పార్టీకి మద్దతుగా ఉంటానంటూ ఆ రోజు కష్టకాలంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తి సోదరుడని తెలిసి కూడా చిరంజీవి గురించి అసెంబ్లీలో ఆ రకంగా మాట్లాడటం అనేది తీవ్రమైన విమర్శలు. అది కూటమిలో ఉన్న మిత్రత్వానికి, మిత్రపక్షాలకి మధ్య చిచ్చు పెట్టేలా కూడా ఉంది. అంటే జనసేన పార్టీకి టీడీపీకి మధ్య చిచ్చు పెట్టేలా ఉంది. గత 3 రోజులుగా బాలకృష్ణ మాట్లాడినప్పటి నుంచి జనసేన కార్యకర్తలు చాలామంది దాని మీద తీవ్రంగా తప్పుపడుతున్నారు బాలకృష్ణ వైఖరిని. ఎమ్మెల్యేలు మాట్లాడకపోవచ్చు, బహుశా పవన్ కళ్యాణ్ ఆదేశాలు లేకుండా మాట్లాడకపోవచ్చు. ఈ పాటికే మాట్లాడే అవకాశం ఉంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు 21 మంది బయటకు వచ్చి మాట్లాడేవారు. కానీ క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడకూడదన్న ఉద్దేశంతో ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడేది కానీ సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు బాలకృష్ణ వైఖరిని. సో దీని డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఇప్పుడు క్రమశిక్షణలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా